Hi students, this is Fani. Welcome back to my channel. JEE Advance 2024 ఎన్నో సంవత్సరాల నుంచి ఐఐటీల్లో చదవాలి అని పేరెంట్స్ మీ పిల్లల గురించి అనుకుంటూ ఉంటారు. స్టూడెంట్స్ కూడా చాలా కలలు కంటారు. అలాంటి ఐఐటి ఎగ్జామ్కి డేట్ అయితే May 26th. ఎగ్జామ్ డేట్ అయితే ఏం మారదు అనేటువంటిది వాళ్ళ అఫీషియల్ సైట్లోనే ఉంది. సో ఈ అడ్వాన్స్కి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో నేనైతే డిస్కస్ చేయబోతున్నాను. వీడియో అయితే మొత్తం చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇది స్టార్ట్ చేయడానికి ముందు అడ్వాన్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ కనుక కావాలి అనుకుంటే స్టూడెంట్స్ ఎవరికైనా ఓన్లీ మ్యాథమెటిక్స్ సంబంధించి క్రాష్ కోర్స్ కావాలనుకుంటే గత 2-3 సంవత్సరాలుగా జరిగినటువంటి లైవ్ క్లాసెస్ వీడియో కూడా ఇందులో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అలాగే లైవ్ క్లాసెస్ అనేది April 17th నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి, నైట్ 8:30 to 9:30. ఒకసారిగా పూర్తి సిలబస్ రివైజ్ అవుతుంది. బాగా వెయిటేజ్ ఉన్న టాపిక్, బాగా వెయిటేజ్ ఉన్నటువంటి కంటెంట్స్, కాన్సెప్ట్స్ కూడా రివైజ్ చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను నేను. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మీరైతే అడ్వాన్స్ ఎగ్జామ్ అయితే పర్ఫెక్ట్గా బాగా రాయటానికి ట్రై చేయండి. ఈ క్రాష్ కోర్స్ లింక్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. సో కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు అడ్వాన్స్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఎలా? మీ అందరికీ తెలిసిందే, అడ్వాన్స్ ఎగ్జామ్ అనేసరికి చాలా మందికి రకరకాల టెన్షన్స్ ఉంటాయి, భయం ఉంటుంది. అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది సో కాల్డ్ ఇంటలెక్చువల్ స్టూడెంట్స్, బాగా ఇంటెలిజెంట్ ఉన్న స్టూడెంట్స్కే పరిమితం అనుకుంటారు మీరు. అలాంటి సినిమా ఏమి ఉండదు అడ్వాన్స్ ఎగ్జామ్లో. అడ్వాన్స్ ఎగ్జామ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పటి వరకు ఏ స్టూడెంట్కి 100% మార్క్స్ అనేది రాలేదు అన్ని సబ్జెక్ట్స్లో. సో అలాని పేపర్ టఫ్గా ఉంటుందంటే కాదు. విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో మనకి ఆ సబ్జెక్ట్లో అన్ని క్వశ్చన్స్ చేయలేకపోవటం, అలాగే కొన్ని క్వశ్చన్స్ ట్రిక్కీగా ఉండటం వల్ల టైం సరిపోక ఫుల్ మార్క్స్ రావు. అలానే ర్యాంక్ రాదా అంటే మీకు ఒక 40 to 50% స్కోర్ చేయగలిగితే క్వశ్చన్ పేపర్లో ఖచ్చితంగా మీరు టాప్ మోస్ట్ ఐఐటీల్లో జాయిన్ అయిపోవచ్చు. అయితే దీనికి ప్రిపరేషన్ ఎలా అనేది, ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐఐటి అనగానే చాలా కష్టమని మనం సైకలాజికల్గా ఎప్పుడైతే ఫీల్ అయిపోతామో ఒక మంచి క్వశ్చన్ వచ్చినా కూడా అటెంప్ట్ చేయలేకపోతాం. కాబట్టి మీ మీద మీరు నమ్మకం ఉంచుకొని అప్పుడు ఈ వీడియో చూడండి, అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. సో కమింగ్ టు ద పాయింట్, ద ఫస్ట్ వన్ ఈజ్ 3 సబ్జెక్ట్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి అడ్వాన్స్ ఎగ్జామ్కి సంబంధించి. ఎందుకు అంటే అడ్వాన్స్ ఎగ్జామ్లో మీ అందరికీ తెలిసిందే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో సపరేట్గా కట్ ఆఫ్స్ ఉంటాయి. ఆ స్కోర్ దాటాలి. అలాగే ఓవరాల్ స్కోర్ కూడా ఉంటుంది, అది కూడా దాటాల్సి ఉంటుంది. అయితే అది పెద్ద ఎక్కువ స్కోర్ ఏమి ఉండదు, ఒక 20% కన్నా ఎక్కువ ఉండదు. 300కి స్కోర్ ఇస్తే 60 మార్క్స్ కన్నా ఎక్కువ అయితే ఉండదు. కాబట్టి మీరు ఈజీగా దాటేయచ్చు కష్టపడితే, పెద్ద విషయం ఏం కాదు. ప్రతి సబ్జెక్ట్లో 3 to 4 క్వశ్చన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనం అయితే ఆ కట్ ఆఫ్ అయితే దాటిపోయే అవకాశం ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు వేరే వీడియోస్లో అయితే చెప్తాను. సో ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ఈక్వల్ ప్రయారిటీ టు మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చినంత మాత్రాన మీకు ఇష్టమైన సబ్జెక్టు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే దాని మీద ఇంట్రెస్ట్ చంపుకోవాల్సిన అవసరం లేదు. దాని మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ పెడితే కాస్త ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అది ఫస్ట్ పాయింట్ చూసుకోండి. రెండోది, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక మోడల్ క్వశ్చన్ చేయకూడదు. మీ అందరికీ తెలుసు అడ్వాన్స్ ఎగ్జామ్లో మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాట్రిక్స్ మ్యాచింగ్ ఉంటాయి, స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాట్రిక్స్ మ్యాచింగ్లో కూడా స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు కాలేజీలో పెట్టే ఎగ్జామ్లో కూడా 2020 మోడల్, 21 మోడల్, 22 మోడల్ ఇలా పెడుతూ ఉంటారు ఎగ్జామ్స్. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రతి మోడల్ని చేయడానికి ట్రై చేయండి. ఓకే, అది చాలా ముఖ్యమైన విషయం. రెండోది, మాక్ టెస్టులు రాసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు మొత్తం పేపర్ మనం చేయలేం, కానీ ఆ పేపర్ సొల్యూషన్స్ అయితే తెలుసుకోవడానికి ట్రై చేయండి. మీరు 3 hours కాలేజీలో ఎగ్జామ్ రాసినా, ఎప్పుడు రాసినా సరే మీరు ఎన్ని క్వశ్చన్లు చేస్తారో అది కరెక్ట్ అయినాయా లేదా అది చూసుకున్న తర్వాత రాని క్వశ్చన్స్ కూడా మీరు ట్రై చేయండి. అక్కడ సొల్యూషన్స్ పేపర్ ఉంటే ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అడ్వాన్స్ ఎగ్జామినేషన్ అనేది మీ అందరికీ తెలుసు 2 పేపర్స్ ఉంటుంది. మార్నింగ్ ఒక పేపర్ ఉంటుంది, ఈవినింగ్ పేపర్ ఉంటుంది. 2 పేపర్లు రాస్తేనే మనకు ర్యాంక్ అయితే ఇస్తారు. అయితే ఇక్కడ టైం ఫ్యాక్టర్ అనేది ఎప్పుడూ ఇంపార్టెంట్ కాదు. చాలా తక్కువ క్వశ్చన్సే ఉంటాయి, కాస్త ఎక్కువ మార్కులు కూడా ఉంటాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అందులో. కాబట్టి ఎన్ని మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉండొచ్చు, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉండొచ్చు, 14 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్న సందర్భాలు కూడా ఇంతకుముందు గత సంవత్సరాల్లో ఉన్నాయి. కాబట్టి ఎన్ని మార్క్స్కి ఇస్తారు పేపరు, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఏంటనేది మనకు తెలియదు. కానీ తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కువ మార్కులకు ఉంటాయి. కాబట్టి మీరు టైం అనేది ఇక్కడ ప్రయారిటీ కాదు, మనం చేసేది కరెక్ట్గా చేయటానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి క్వశ్చన్ను మనం ట్రై చేయడానికి చూడాలి. చూడగానే ఏ క్వశ్చన్ రాదు అన్నట్టుగానే ఉంటుంది. అదే ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ అంటే.
కాబట్టి మనం ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ ప్రాబ్లంలో సగం వరకు చేయగలిగిన మల్టిపుల్ ఆన్సర్లు ఉంటాయి. ఒక క్వశ్చన్ ఆప్షన్ 4 ఆప్షన్స్ కరెక్ట్ అనుకోండి, మనం ఒక ఆప్షనే పెట్టగలిగేంత వరకు చేయగలిగిన మనకు కొన్ని మార్క్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతాయి. కాబట్టి మీరు అన్ని రకాల మోడల్స్ చేయాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీగా ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి తీరాలి. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలంటే ఖచ్చితంగా చేయాలి. ఆ బుక్స్ ఆల్రెడీ మీరు తీసుకొని ఉంటారు, ఆ బుక్స్ తీసుకోండి, లేదా బుక్స్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. బట్ ప్రాక్టీస్ చేయటం అయితే మానద్దు. తర్వాత మీ కోరికలు ఎప్పుడు బలంగా ఉంటాయి ఐఐటీలో అంటే ఆ కోరికను తగ్గించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఐఐటి అంటే ద ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్లో మీరు చదవాలనే కోరికని బలంగా అనుకోండి, ఖచ్చితంగా అది నెరవేరే అవకాశం అయితే ఉంటుంది. సో ఐఐటి పేపర్ అనేది బాగా టఫ్గా ఉంటుంది అని ఎప్పుడూ అనుకోకండి. ఐఐటి పేపర్ అంటే ఆ రేంజ్లోనే ఉంటుంది. అది టఫ్ అనే విషయం అందరికీ తెలుసు. వెరీ టఫ్గా ఉంటుంది అనుకొని ఎప్పుడు అనుకోవద్దు. అలా టఫ్గా ఉన్నా మంచిదే, మనకు తక్కువ స్కోర్కి బెస్ట్ ర్యాంక్ అయితే వస్తుంది. కాబట్టి ఐఐటి పేపర్లు టఫ్గా ఉంటాయి అనుకోని పర్లేదు తప్ప, మన వల్ల కాదు అనే ఫీలింగ్ ఎప్పుడై మీ మైండ్లోకి రానియకుండా, ఈ ఐఐటి అడ్వాన్స్ ప్రిపరేషన్ కావాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ తోటే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. మెయిన్స్లో తక్కువ పర్సంటేజ్ వచ్చినా ఎక్కువ పర్సంటేజ్ వచ్చినా మీకు లాజికల్ థింకింగ్ అలవాటు ఉండి క్వశ్చన్ని ఎక్స్పాండ్ చేయగలిగే కెపాసిటీ ఉంటే డెఫినెట్గా అడ్వాన్స్ ఎగ్జామ్లో మీరైతే సక్సెస్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే సిలబస్. జేఈ మెయిన్లో మీ అందరికీ తెలుసు చాలా సిలబస్ అయితే తగ్గించారు, కానీ అడ్వాన్స్లో మొత్తం సిలబస్ ఉంది. కాబట్టి ఆ సిలబస్కి కూడా ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకంటే అందులో చాలా చాలా మంచి టాపిక్స్ అయితే ఉన్నాయి. పర్టికులర్గా కెమిస్ట్రీ లాంటి చోట ఇనార్గానిక్ కెమిస్ట్రీలో గ్రూప్స్ ఇవన్నీ లేవు, బట్ అవన్నీ కూడా మీకు అడ్వాన్స్ ఎగ్జామ్లో ఉంటాయి. కాబట్టి ఆ డిలీటెడ్ టాపిక్స్ ఏదైతే, డిలీటెడ్ అనకూడదు, తగ్గించిన సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ అయితే మీరు అవి కూడా ప్రిపేర్ అవ్వండి. బట్ సెలెక్టివ్ టాపిక్స్ చూసుకోండి. హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ మీ అందరికీ తెలుసు, గత కొన్ని సంవత్సరాలుగా ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయో, ఆ టాపిక్లో ఏ కాన్సెప్ట్స్ వస్తున్నాయో తెలుసు. వీలైతే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఆ సబ్జెక్ట్స్లో, ఆ కాన్సెప్ట్లో, ఆ టాపిక్ని మీరు కనుక జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వగలిగితే, అన్నీ చేయాలనుకుంటే కుదరదు. మ్యాథమెటిక్స్ అనుకోండి, ఆల్జిబ్రా క్యాలిక్యులేట్ చేసుకోండి, వెక్టార్స్ 3D చేసుకోండి, ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఇట్లా మీరు కనుక ప్రిపేర్ అవ్వగలిగితే డెఫినెట్గా ఐఐటి అడ్వాన్స్ని క్రాక్ చేయడం అనేది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఒక మంచి ఐఐటిలో జాయిన్ అయితే మీ కెరీర్ వేరే రకంగా ఉంటుంది. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఎవరికన్నా మ్యాథ్స్ క్రాష్ కోర్స్ కావాలంటే కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ మీరందరూ ఐఐటిలో జాయిన్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.